7వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 3వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు ఆధారము, మనల్ని కాపాడు దేవుడు. ఈ కీర్తనను దావీదు అబ్షాలోము వల్ల కలిగిన ప్రమాదంలో భయంలో ఉన్నప్పుడు రాశాడు. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, భయం ఉన్నప్పటికీ ప్రభుపై తనకున్న నమ్మకం వలన తాను ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి మేల్కొంటాడు అనే ధైర్యాన్ని ఈ వచనములలో మనం చూడవచ్చు. కష్టాలలో ఉన్నప్పటికీ దావీదు ప్రశాంతంగా నిద్రపోయాడు. రాత్రంతా తనను కాపాడి తాను సురక్షితంగా మేల్కొనే విధంగా ప్రభువు రాత్రంతా తనని కాపాడాడు. మన చుట్టుప్రక్కల కూడా ఎన్నో భయంకర పరిస్థితులు ఉంటాయి. మన సమస్యలు, శ్రమల వలన ఒక్కోసారి నిద్రపోవడానికి కూడా భయంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభువుపై మనము సంపూర్ణంగా నమ్మకాన్ని ఉంచగలిగితే ఎన్ని ప్రమాదకర పరిస్థితులు ఉన్నా, ఎన్ని భయంకర పరిస్థితులు ఉన్నా మనము ప్రశాంతంగా ఉండగలము. ప్రభుపై మనకున్న నమ్మకమే మనకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మనల్ని ప్రభువు ఎన్నో కీడుల నుండి కాపాడాడు. ఎంతో మంది ఈ లోకంలో రాత్రి పడుకొని నిద్రలోనే చనిపోయిన వారు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభువు ఎన్నో రాత్రులలో మనల్ని కాపాడి ఉదయం క్షేమంగా లెగడానికి కృపను అనుగ్రహించాడు. మన జీవితము, నిద్ర, రేపటి రోజు అన్ని దేవుని చేతిలో ఉన్నాయి. ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసిస్తే మనము ప్రశాంతమైన జీవితాన్ని గడపగలము. సమస్యలలో, శ్రమలలో కూడా మనము విశ్రాంతిని పొందగలము. అంటే దానికి కారణం మన ప్రభువే. మన జీవితం ప్రభు చేతుల్లో సురక్షితంగా ఉంది. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడావు ప్రభువా. ప్రతి నిద్రలోనూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి క్షేమంగా, సజీవంగా మమ్మల్ని నిద్రలేపావు తండ్రి. ఎన్నో అపాయకర పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడావు ప్రభువా. మా సమస్యల వలన, శ్రమల వలన, అపవాది వేసే తంత్రముల వలన భయపడి కృంగిపోయి మనశ్శాంతిని పోగొట్టుకునే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మీ పైన గొప్ప విశ్వాసంతో ధైర్యంగా, నెమ్మదిని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ప్రతి రాత్రి ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరే మమ్మల్ని కాపాడండి తండ్రి. ప్రతి నూతన ఉదయము, నూతన దినము కేవలం మీ యొక్క కృపే అని మేము గ్రహించి మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.